క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2023 ఈ నెల 23, 24, 25 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించనున్నారు. 96 స్టాల్స్, 300 ప్రాజెక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్స్, బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ ఎగ్జిబిట్స్ ను ఈ స్టాల్స్ లో ప్రదర్శించనున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోరుతూ జీవీఎంసీ టాయిలెట్ 2.0 ఎక్స్పో పేరిట స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా నిర్వహించే క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతం చేయాలంటున్న క్రెడై విశాఖ చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, అధ్యక్షుడు వి ధర్మేంద్రలతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. 9వ క్రెడై ఎక్స్పో ఈ నెల 23, 24, 25 తేదీల్లో గాదిరాజు కళ్యాణ ప్యాలెస్లో జరుగుతుంది. ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రెడై చైర్మన్ గారు సాయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ క్రెడై సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 9వ క్రెడై ఎక్స్పోని ఎట్లా నిర్వహిస్తున్నారు? ఈ యొక్క 9వ అతిపెద్ద క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సుమారు 96 స్టాల్స్ని అక్కడ ఏర్పాటు చేయడం, 300 నుంచి 400 ప్రాపర్టీస్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో అపార్ట్మెంట్స్, అలాగే విల్లాస్, ప్లాట్స్, అలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ తాలూకా వివరాలన్నీ ఒకే చోట ఒకే వేదికగా ఈ యొక్క ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రముఖ బ్యాంకర్స్ ఎస్బీఐ వారు, ఎల్ఐసి వారు, హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంక్ వారు కూడా అక్కడ వాళ్ళు లోన్స్ గురించి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్ వారు కూడా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, నగరం ఎంతో విస్తరించి ఉంది కాబట్టి ఈరోజు ప్రతి కస్టమరు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసుకోవటం కొంచెం కష్టం అవుతుంది. సమయం వారికి అంతా అనుకూలించకపోవడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేయడం వల్ల మనకి ఇటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం దాకా ఎక్కడెక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా అక్కడ డిస్ప్లే చేయటం వారికి ఒక మంచి అవగాహన కలుగుతుందండి. ఈరోజు వారు ప్రాపర్టీ కొనాలనుకున్నా రాబోయే రోజుల్లో కూడా వారు ఏదైనా ఏ విధమైనటువంటి ఒక సొంత ఇంటి కళని మరి నెరవేర్చుకోవాలని అనుకోవడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీ షోకి వచ్చి విజిట్ చేసి వారి బడ్జెట్కి అనుగుణంగా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీ మనం కొనుగోలు చేయగలం. అంతేకాకుండా మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వారికి లోన్ కూడా ఎంతవరకు అవైల్ అవుతుంది, ఎంత వారు లోను మనం మంత్లీ మన ఇన్స్టాల్మెంట్లు ఎలా ఉంటాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడం. అంటే 25వ తారీఖుని అంటే 23వ తారీఖుని దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇది 23వ తారీఖున మాన్యశ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ సెషన్, అలాగే మన మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, ఇలా వీరందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క 23వ తారీఖు ఇనాగరేషన్ సెషన్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోలో నాలెడ్జ్ సెషన్స్ కొన్ని పెట్టామండి. మన విశాఖపట్నం నగర మేయర్ గారి ద్వారా ఈ యొక్క మన గ్రీన్ సిటీ కాన్సెప్ట్లో మన టాయిలెట్స్, బయో టాయిలెట్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని వారి ద్వారా ఒక 30 మినిట్స్ కార్యక్రమాన్ని అలాగే అక్కడ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మన గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద కూడా మనం ఏ విధంగా అయితే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే విషయాన్ని ప్రజలకి సూక్ష్మంగా వివరంగా తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి ఐజీబీసీ సభ్యులు అక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఎస్బీఐ వారు జీఎం కానీ డీజీఎం కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆ రోజు విజిట్ చేసి వారు ఏ విధమైనటువంటి లోన్స్ని ఇవ్వగలుగుతున్నారు, డిస్కౌంట్లు మనకి ఇప్పుడు లోన్స్లో ఏ విధమైనటువంటి ఇక్కడ ప్రాపర్టీ 3 రోజులకి ఖచ్చితంగా మిగతా రోజుల్లో ఇచ్చేదానికన్నా కొంత డిస్కౌంట్ ఇవ్వడం కూడా మనకి డీజీఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోలో ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేశారో వారికి 0.25 దాకా మనకి డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఆయన మనకు ప్రామిస్ చేయడం జరిగిందండి. అంటే సార్, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు గతంలో మీరు చాలా క్రీడలు నిర్వహించారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? నిజంగా ఈ యొక్క ప్రాపర్టీ షో రోజు రోజుకి మాకు ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయని మీకు ఎంత గర్వంగా చెప్పడానికి ఒక ముఖ్య కారణం అండి. గత సంవత్సరం కూడా మేము ఫస్ట్ ప్రాపర్టీ షో పెట్టినప్పుడు మేము ఈ యొక్క కస్టమర్ మన ఎవరైతే డిస్ప్లే చేస్తారో, ఎవరైతే ప్రాపర్టీస్ అక్కడ స్టాల్స్ పెడతారో వారందరి దగ్గరికి వెళ్ళి మా క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని మేము పెడుతున్నాం, ప్రాపర్టీ కండక్ట్ చేస్తున్నాం, మీరు మా దాంట్లో డిస్ప్లే చేయండి అనే విషయాన్ని తెలియజేసేవాళ్ళు. గత సంవత్సరం ఈ సంవత్సరం మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. మా ప్రాపర్టీ షో ప్రతి సంవత్సరం 23, 24, 25 సేమ్ తారీఖుల్లో జరుగుతుంది. ఎంతోమంది వారిగానే ముందుగా ఆ స్టాల్స్ని బుక్ చేసుకోవడం, ఈరోజు 100% దాటిపోయి ఇంకొక 10% మాకు ఎక్స్ట్రా ఇంత క్రైసిస్లో కూడా
ప్రాపర్టీస్ని డిస్ప్లే చేయడానికి అది క్రెడాయ్ మీద ఉన్న నమ్మకం అండి. మీకు ఎలాగైతే స్టాల్ హోల్డర్స్కి ఎంత నమ్మకం ఉందో ప్రజలకు కూడా ఈరోజు క్రెడాయ్ ఎవరైతే ఇప్పుడు నేను బిల్డర్గా ఉన్నానంటే నేను మీ క్రెడాయ్ మెంబర్నా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇవాళ ప్రజలు కూడా అంత అవగాహనతో ఉన్నారు. క్రెడాయ్ మీద అంత నమ్మకం. క్రెడాయ్ మెంబర్ అంటే వారు కొన్ని విషయాలు కట్టుబడి ఉంటారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ తోటి ఎన్నో నియమ నిబంధనలకి పాటించి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వరని చెప్పి ఒక నమ్మకం ఈరోజు మేము ప్రజల్లో కలిగించుకున్నామంటే నిజంగా మా సీనియర్స్ మా క్రెడాయ్ అనే సంస్థని ఇంత సిస్టమేటిక్గా నడిపించడం వారి దారిలోనే మేము నడవడం కూడా మేము గర్వంగా భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది? దాన్ని మీరు ఆ కస్టమర్ యాటిట్యూడ్ తగ్గట్టుగా ఈ ఎక్స్పోలో ఏమైనా మీరు ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ వాళ్ళ మీద వివరించగలుగుతారా? లేటెస్ట్ ట్రెండ్ ఎట్లా ఉందండి? ఇదివరకు కొన్ని సంవత్సరాల ముందు దాకా కస్టమర్ ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక విల్లా కొనాలన్నా, ఆర్ ఒక లేఅవుట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ప్యూర్లీ డబ్బులు ఆదా చేసుకోవటం గురించి ఆర్ ఒక షెల్టరు అనే ఒక భావనతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటుండేవాళ్ళు. కానీ మారుతున్న కాలం తగ్గట్టుగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల వెస్ట్రన్ కంట్రీస్లో కతిమా దేశాల్లో ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మన ఈ మొబైల్ టెక్నాలజీ, ఈ వాట్సాప్ ఇవన్నీ రావటం వల్ల కానీ ప్రతి కుటుంబంలో కూడా ఇంచుమించు ఒక సభ్యులు విదేశాల్లో వర్క్ చేస్తున్న కారణం చేతన కానీ ప్రపంచంలో ఏ రకమైన మోడర్న్ లివింగ్ స్టైల్స్, లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి రావటం వల్ల వారి గృహం కూడా వాటికి సరిసమానంగా ఉండాలనే ఎక్స్పెక్టేషను, యాస్పిరేషను ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మార్పు వస్తుంది. ఇవాళ ఇల్లు అనేది జస్ట్ 4 గోడల మధ్యలో ఏదో 4 గదులు ఉంటే అన్నట్టుగా చూడట్లేదు. ఆ ఒక ఇంటి దగ్గర మనకున్న స్పేర్ టైంని ఏ రకంగా మనం స్పెండ్ చేయగలము. వర్క్ చేస్తున్న మేల్ పర్సన్ కానీ ఆర్ బిజినెస్ చేస్తున్న మేల్ పర్సన్ కానీ, గృహిణులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటూ ఉంటుంది. పిల్లలకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ పెద్దల దగ్గర నుంచి కానీ కొంతవరకే ఆ నాలెడ్జ్ అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మంది ఉంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని బిల్డర్స్ చిన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో కానీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ కిడ్స్కి, లేడీస్కి, అడల్ట్స్కి, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా సెపరేట్ కార్నర్స్, సెపరేట్ ఫెసిలిటీస్ అనేది ఫారిన్ కంట్రీస్లో ఎలాగుంటాయో అవన్నీ చూసుకొని వాటికి మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ తగ్గట్టుగా ఇండియన్ ఫ్యామిలీస్లో ఏ రకంగా అయితే మనము జాయింట్ ఫ్యామిలీస్ కింద ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. జాయింట్ ఫ్యామిలీస్లో అందరు కలిపే ఉంటారు. ఒకే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ ఏ రకమైన అవసరాలు ఉంటాయని అవగాహన చేసుకొని బిల్డర్స్ కూడా కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఒక అడుగు ముందుగానే వాళ్ళకి ఒక యాస్పిరేషన్ క్రియేట్ చేసే విధంగా, ఒక వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే విధంగా ఆ కమ్యూనిటీస్లోనే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రెడాయ్లో ఎంతమంది సభ్యులు సార్? ఎన్ని దేశాలు విస్తరించింది? క్రెడాయ్ అనేది జాతీయ సంస్థ. ఇండియా మొత్తంలో 14,000 మంది మెంబర్స్ ఉన్నారు. సుమారుగా 26 స్టేట్స్లో 227 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. మా ఈ విశాఖపట్నంలో సుమారుగా 400 మంది సభ్యులు. ఈ చాప్టర్ దేశంలోనే 9th లార్జెస్ట్ చాప్టర్ కింద ఉంది. మా ఈ ప్రాపర్టీ ఎక్స్పో కూడా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో కింద మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రెడాయ్ ఎక్స్పోకి సంబంధించి గతంలో కంటే ఈసారి మెరుగ్గానే పెద్ద ఎత్తున స్పందన కూడా పెద్ద ఎత్తున రాబోతుందని క్రెడాయ్ ఎక్స్పో చైర్మన్ గారు సాయి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి.